నటరత్న ఎన్టీ రామారావు అనేక రాముడు టైటిల్స్ మూవీస్ లో నటించారు. ఇక ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం సైతం రికార్డు స్థాయిలో సాగింది. రామారావు డ్యూయల్ రోల్లో రూపొందిన రాముని మించిన రాముడు చిత్రం 1975 జూన్ 12న విడుదలైంది. ప్రముఖ నటుడు సురేష్ తండ్రే ఎంఎస్ గోపీనాథ్ దర్శకత్వంలో రాముని మించిన రాముడు రూపొందింది. ఈ చిత్రాన్ని ఎన్ భక్తవత్సలంతో కలిసి గోపీనాథ్ నిర్మించారు. వాణిశ్రీ, శ్రీవిద్య నాయకులుగా నటించిన ఈ చిత్రానికి 1963లో రూపొందిన బెంగాలీ చిత్రం ఉత్తరాయణ్ ఆధారం. అయితే అంతకుముందు 1961లో దేవానంద్ డ్యూయల్ రోల్లో వచ్చిన హమ్ దోనో కథాంశం కూడా ఇలాగే ఉండటం గమనార్హం. కథ విషయానికి వస్తే డాక్టర్ రామును ధనవంతుడైన రాయుడు కూతురు లక్ష్మి ప్రేమిస్తుంది. రాయుడు అవమానించిన కారణంగా రాము మిలిటరీకి వెడతాడు. అక్కడ అచ్చు అతనిలాగే ఉన్న మేజర్ రఘు కలుస్తాడు. యుద్ధంలో రఘు తీవ్ర గాయాలకు గురవుతాడు. తాను బ్రతకనని, తన కన్నతల్లిని కాపాడమని రామును పంపిస్తాడు రఘు. రామును చూసిన రఘు అని భావించిన తల్లి ఎంతో ఆనందిస్తుంది. అయితే అక్కడ రఘు భార్య ఒకప్పుడు తాను ప్రేమించిన లక్ష్మి అని తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైందన్నదే కథ. ఈ చిత్రానికి చలపతిరావు సంగీతం ఎసెట్, సి నారాయణరెడ్డి, దాశరథి పాటలు పలికించారు. పాటలన్నీ అలరించాయి. అయితే అప్పట్లో తెలుగునాట కలర్ మూవీస్ హవా వీస్తోంది. అంతకుముందు వచ్చిన ఎన్టీఆర్ సంసారం కలర్ సినిమా ముందు బ్లాక్ అండ్ వైట్ లో తెరకెక్కిన రాముని మించిన రాముడు నిలవలేకపోయింది. ఇందులో నగేష్ పాత్ర బాగా ఆకట్టుకుంది. అతనిపై చిత్రీకరించిన ఇది నా పుట్టినరోజు సాంగ్ అలరించింది. ప్రేమకు నీవే దేవుడవు, రాముని మించిన రాముడవు సాంగ్ ఈనాటికి సంగీత అభిమానులను పులకింప చేస్తూనే ఉంది. రిపీట్ రన్స్ లో రాముని మించిన రాముడు మంచి ఆదరణ పొందింది. ఎంఎస్ గోపీనాథ్ రాముని మించిన రాముడుకు ముందు శోభన్ బాబుతో జీవిత బంధం అనే సినిమా తీశారు. తర్వాత మాతృభూమి అనే చిత్రం రూపొందించారు. ఆపై ప్రతీకార అనే కన్నడ చిత్రం తెరకెక్కించారు. రాముని మించిన రాముడు తర్వాత ఏఎన్ఆర్తో మహాత్ముడు రూపొందించారు గోపీనాథ్. ఆపై తల్లే చల్లని దైవం, కృష్ణతో చెప్పింది చేస్తా, శోభన్ బాబుతో రాముడు, పరశురాముడు వంటి చిత్రాలు తెరకెక్కించారు. చిత్రమేమిటంటే ఎంఎస్ గోపీనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించలేకపోయింది. కానీ గోపీనాథ్ అభిరుచి ఆయన చిత్రాల్లో కనిపించేది.